ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? యేసుక్రీస్తునందు మీకు శుభాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరొకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆ వాక్య భాగాన్ని మనం చదివి ధ్యానం చేసుకుందాం. బైబిల్ నుండి వారందరూ తీసుకుందాం, చూద్దాం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక. సరిపోతుంది. ప్రేమగల మా ప్రభువా, కృపగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, వందనాలు, స్తోత్రాలు. ఇప్పుడు చదివిన వాక్య భాగం బట్టి నాతోనూ మాతోనూ మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్య భాగం నుంచి కొంత సమయాన్ని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. దేవుడు ఇక చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవునుగాక అనే మాట రాయబడుతుందండి. దేవుని యొక్క కార్యము అనగా దేవుని పని అశ్రద్ధగా చేయకూడదు. అంటే దేవుని పని అంటే ఆయనకి ప్రార్థన చేయటం కానివ్వండి, బైబిల్ చదవటం కానివ్వండి, ఆయన సన్నిహితం కానివ్వండి, ఏ విషయం అయినా కానీ ఆయన చెప్పింది చేయటం కానివ్వండి, అశ్రద్ధగా చేయకూడదు. అవునండి. అంటే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, అశ్రద్ధగా చేస్తే వాడు శాపగ్రస్తుడట. ఎందుకని? అశ్రద్ధ అనే మాటకు మనం అర్థం చేసుకుంటే బద్ధకంగాను. ఒరే వీడికి ఒళ్ళంతా బద్ధకంరా అంటారు కదా చాలాసార్లు. అవునండి. కొంతమంది మాట్లాడటానికి కూడా బద్ధకమే, ఏమండి. కొంతమంది నడవటానికి బద్ధకమే, కొంతమంది మంచినీళ్ళు తాగటం కూడా బద్ధకమే. ఇలా చూసుకుంటూ పోతే అవునండి, అదంతా సోమరితనానికి సూచనగా కనిపిస్తుంది. ఎక్కువ మనం గమనిస్తే మన దేశంలో సోమరితనం అనేది ఎక్కువ, సోమరితనం అనేది ఎక్కువ, బద్ధకం అనేది ఎక్కువ. కనుక అలాగా ఉన్నట్లయితే అతడు శాపగ్రస్తుడని రాయబడుతుంది. కాబట్టి యెహోవా కార్యము మనం మన పనులు చేసుకునే విషయంలోనే మనము బద్ధకంగా చేస్తే ప్రతి ఒక్కడు అంటాడు, ఆడికి అంతా బద్ధకం రా బాబు, ఆడికి కేసు ఎందుకు, ఆడికి బద్ధకం, ఒళ్ళంతా బద్ధకం వాడికి అంటారండి. అంటే వాడికి సోమరుడు రాడా, వాడి పని వాడే చేసుకోడికి నీకేం చేస్తాడు అంటారండి. వ్యక్తిగతంగా సోమరితనం ఉంటే, బద్ధకంగా ఉంటే ఏమంటే వాడు ఎందుకు పిలుస్తారు అంటారు. మరి దేవుని కార్య విషయంలో అలాగుంటే శాపగ్రస్తుడట, వాడు శాపగ్రస్తుడు అని రాయబడుతుంది. చూడండి, బైబిల్ గ్రంథంలో ఉదాహరణకు కొన్ని విషయాలు చెప్తాను మీకు. బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో రాయబడింది. చూసుకోండి మీరంతే. మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి నుండి మనం చూసినట్లయితే 9వ వచనం వరకు బుద్ధి గల కన్యకుల గురించి రాయబడింది. బుద్ధి గల కన్యకులు. తర్వాత 10వ వచనం కాడి నుంచి 12 వచనాల వరకు బుద్ధి లేని కన్యకల గురించి రాయబడింది. మొత్తం వీళ్ళు కన్యకలే, వాళ్ళు కన్యకలే. మొత్తం ఈ 5 కన్యకలే, ఆ 5 కూడా కన్యకలే. వీళ్ళందరూ ఏం చేశారు? పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరి వెళ్ళారు. డ్యూటీలు పట్టుకుని వెళ్ళాలి, డ్యూటీలు పట్టుకుని వెళ్ళారు. కనుక పెండ్లి కుమారుడిగా రాలేదని చెప్పేసి అక్కడ ఈ 10 మంది కన్యకులు కూడా పడుకున్నారు. సరే, ఈ లోపల పెండ్లి కుమారుడు వచ్చే సమయం అయిందని గుర్తించి ఈ బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు కూడా లేచారు. వీరు లేచారు, వాళ్ళు లేచారు. వీరు సిద్ధపరుచుకుంటున్నారు, వాళ్ళు సిద్ధపరుచుకుంటున్నారు సిద్ధులు. ఎందుకంటే మరి సిద్ధులు సిద్ధపరుచుకుని వెలిగించాలి. కాబట్టి చిత్తులు సిద్ధపరుచుకునే సమయంలో
ఈ బుద్ధి గల కన్యకులు సిద్ధం చేసుకున్నారు, చక్కగా వెలిగించుకున్నారు, రెడీ అయిపోయారు. బుద్ధి లేని కన్యకులు కూడా దేవుడిని సిద్ధం చేసుకుంటున్నారు, వెలిగించారు, ఎలగట్లేదు. అవి కారణం ఏంటి అంటే వీళ్ళు కూడా నూనె పట్టుకెళ్ళారు, వీళ్ళు కూడా సౌరు పట్టుకెళ్ళారు కనుక సౌరు పోసుకుని అప్పుడు వెలిగించారు, చక్కగా వెలిగాయి. వీళ్ళు ఏం చేయలేదంటే సౌరు పట్టుకెళ్ళలేదు, నూనె పట్టుకెళ్ళలేదు. ఎందుకు? బద్ధకం, సోమర్తనం. కాబట్టి అసలు ఆలోచన లేదు, ముందు చూపు లేదు. ఏమండి, చాలామంది ఏం చేస్తారంటే కరెంటు ఆగిపోయినప్పుడు నిలుక్కుంటారు. దీపం ఎక్కడుంది, అగ్గిపెట్టి ఎక్కడుంది, ఆ దీపంలో ఆ బుడ్లో కృష్ణ ఉందా లేదా, అప్పుడు తడుక్కుని 36 సార్లు బద్దలు కొడతారు. కానీ బుద్ధి కలగాలని ఏం చేస్తారంటే సందకాడే ఏ రాత్రో కరెంటు పోతుందేమో అని ముందుగానే గ్రహించి వారన్నీ కూడా ఆ శుభ్రం చేసుకుని ఆ నూనె పోసుకుని ఆ ఒత్తు కూడా సరిగ్గా ఉందేమో సరిపాటుగా పెట్టుకుని అగ్గిపెట్టి దాని దగ్గరే పెడతారు. కరెంటు పోగానే వెంటనే కూడా తీసుకుని ఇగించేసి వెంటనే కూడా ఇబ్బంది ఉండదు. కానీ బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారా, అసలు దాన్ని పట్టించుకోరు కదా. కరెంటు పోయిన తర్వాత ఎదుక్కుంటారు. ఏమండి, అది ఎక్కడుందో తెలియదు, అది ఎక్కడ పెట్టారో తెలియదు, దానికి ఒక చోటు ఉండదు. దీనివల్ల ఏమవుతుంది? నష్టం కలుగుతుంది, కష్టం కలుగుతుంది. అక్కడ ఏయోటి చేతులు జారిపోతాం జరుగుతాయి, దేని బుద్ధి వేయటం జరుగుతుంది, మొత్తం నష్టమే కదా. కాబట్టి పరిశుద్ధ గ్రంథం చెప్పినట్లుగా ఏమండి, సోమరతమనం ఉండకూడదు, బద్ధకం అనేది ఉండకూడదు, అజాగ్రత్తగా ఉండకూడదు. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవుతాడు అని బైబిల్ చెప్తుందండి. ఒక మాట చదువుతో చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. బద్ధకముగా పనిచేయవాడు, బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడగును. ఆగమ్మ, బద్ధకంగా పనిచేస్తే ఏమవుతుందంటే ఎక్కడ లేని దరిద్రం అంతా ఆలింట్లోనే ఉంటుంది. బద్ధకంగా పనిచేసేవాడట దరిద్రుడు అవుతాడట. దరిద్రత అంతా కూడా అక్కడే ఉంటుంది. ఒరి ఈడితోటి పాటు దరిద్రం కూడా వచ్చిందని ఎక్కడికి అన్నట్టుగా అంటారు కదా. ఏ ఆశీర్వాదం ఉండదు, ఏ ఎదుగుదల ఉండదు. ఎందుకని? బద్ధకం అండి. గనుక బద్ధకంగా పనిచేసేవాడు ఏమవుతాడంటే దరిద్రుడు అవుతాడు. దరిద్రుడు, దిక్కులేనివాడు, ఏమండి ఏమీ లేనివాడు అవుతాడంటే దరిద్రుడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడూ కూడా బద్ధకంగా ఉండకూడదు. అవునండి, ప్రార్థన చేసే విషయంలో, వాక్యాన్ని ధ్యానించే విషయంలో రేపు చదువుతాంలే, రేపు ప్రార్థన చేద్దాంలే, దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో, దేవుని స్తుతించే విషయంలో బద్ధకంగా ఉండకూడదు, అజాగ్రత్తగా ఉండకూడదు. అవును, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సందులో 10 గంటలకు ప్రార్థన అంటే 11 గంటలకే, 12 గంటలకే. ఎందుచేత అంటే వాడు ఏదో చెప్తారు సాకు, కానీ ఎందుచేత అంటే బద్ధకం. కనుక బద్ధకంగా పనిచేస్తే దరిద్రత వాళ్ళ ముందు నడుస్తుంది అనమాట. అర్థమైందా? దరిద్రత ముందు వెళ్ళి ఆ వెనకాల ఇలా దరిద్రంలోకి వెళ్తారు. బైబిల్ చెప్పే మాట, నేను చెప్పే మాట కాదు. కనుకనే ఈ దరిద్రత పోవాలంటే నీలో బద్ధకం పోవాలి. అవునండి, బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడవుతాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు ఎలా ఉండాలో తెలుసు, సురుకైన వారుగా ఉండాలి. ఇశ్రాయేలులు విస్తరిస్తున్న సమయంలో ఫరో రాజు అంటాడు కదా, మంత్రస్వామిని పిలిచి వారు పురిట్లో అబ్బాయిలు పుడితే చంపేయండి, అమ్మాయిలు పుడితే ఉంచండి అని మంత్రస్వామికి రహస్యంగా పిలిచి రాజు ఆజ్ఞయిస్తాడు. కానీ వీళ్ళు దేవుడికి భయపడి మరి అబ్బాయిలు పుట్టిన కానీ చంపలేదు.
తర్వాత పిల్లలు విస్తరించిపోతున్నారు వీళ్ళు. అప్పుడు వాళ్ళని పిలిచి రాజుగారు అడుగుతాడు, ఏంటి నా ఆజ్ఞను మీరు గౌరవించట్లేదా? నా మాట ప్రకారం మీరు ఎందుకు చేయట్లేదు అంటే వాళ్ళు ఒక మాట అంటారు, ఈ హెబ్రీ స్త్రీలండి ఐగుప్తు స్త్రీలు అంటే వాళ్ళు కాదు, వాళ్ళు సురుకైన వారు. అబ్బా ఎంత గొప్ప సాక్ష్యం అండి, ఎంత మంచి సాక్ష్యం అండి. చాలామంది చెప్తారు కదా, ఈది గుమ్మం చూసంట ఇల్లాలు ఎలాంటిదో చెప్పేచ్చంట. పూర్వం మా నాన్నగారు ఆ కాలంలో అనేవారు. అవునండి, ఈది గుమ్మం చూస్తే ఇల్లాలు ఎటువంటిది చెప్పేచ్చంట. బద్ధకమత్తురాలు లేకపోతే సురికైన ఆవిడు ఏమండి చెప్పేసి అని చెప్తారండి. నిజమే. కాబట్టి అన్నమంతా పట్టుకోవసరం లేదు కదా. ఒక మెతుకు పట్టుకుంటే ఆడవారు ఉడుకుందో ఉడకలేదు చెప్పేస్తారు. అలాగే గుమ్మంలోకి వస్తుందో తెలిసిపోద్ది ఆ ఇల్లాలు ఎటువంటిదో. అవునండి. అలాగనే బైబిల్ ఏం చెప్తుందంటే, ఇశ్రాయేలీలు అంటే దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు. అవునండి, దేవుని బిడ్డగా నీవు సురుకుదనం నీలో ఉండాలి, మడ్డిదనం ఉండకూడదండి, మొద్దుతనం ఉండకూడదండి, బద్ధకం ఉండకూడదండి. అవును, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా చీకటి ఉండగానే లేగాలి. అది 5 అవునా 5:30 అయినా అది ఏ టైం అయినా కానీ వెలుగు రాకముందు ఇంకా చీకటి ఉండగానే లేగాలి. ఇది దేవుని బిడ్డలు అమర్చుకోవలసిన యొక్క క్రమం. అక్కడ నుండే మొత్తం అయిపోద్ది, మొత్తం విషయం అంతా తెలిసిపోద్దండి. ఎప్పుడైతే ఇంకా చీకటి కొండగా లేస్తావో సరైన సమయంలో ప్రార్థన చేస్తావు, సరైన సమయంలో నీ ఇంటిని చక్కబెట్టుకుంటావు, సరైన సమయంలో నీ పిల్లలు చక్కబెట్టుకుంటావు, సరైన సమయంలో ఇంటిలోకి ఏది కావాలో అది అమలుపరుచుకుంటావు. ఎప్పుడైతే ఈ ప్రారంభంలోనే నీ లెగటం ఎప్పుడో 7ంటిగా 8ంటిగా. అవునండి, చాలామంది ఏం చేస్తారంటే 11-12 దాకా సోది చెప్పుకుంటారు, లేకపోతే రిమోట్ పట్టుకుని చేతితో దాంతో ఉంటారు. కానీ పొద్దున్న 8 అయినా లేగరు, 9 అయినా లేగరు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఇగో ఇలాంటి వాళ్ళే. ఏమండి, కాబట్టి బద్ధకస్తులు అయిపోతారు. గనుక వాళ్ళ దరిద్రత అంతా కూడా అక్కడే ఉంటుందండి. వాళ్ళకి ఏమున్నా ఏ స్థితిలో ఉన్నా కానీ చీకటి ఉండగా వెలుగు రాక మునిపే యేసుప్రభు పెందరకాడే ఇంకా చీకటి ఉండగానే గెత్సేమనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేశాడట. ఇంకా చీకటి ఉండగానే వెలుగు రాకముందే ఇజ్జియా తన పరివారంతో దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేశాడట. అలాగే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుందండి, దేవుని బిడ్డలైనటువంటి వారు ఇదివరకు ఎలాగున్నా దేవునికి మరి విశ్వాసం ఉంచిన నీవు, యేసుక్రీస్తులను నువ్వు ఎలా ఉండాలో తెలుసా? సురుకైన వారిగా ఉండాలి. ఎప్పుడైతే సురుకుంటుందో అప్పుడు మెలకువ కలిగి ఉంటావు. నీ కుటుంబం చక్కగా కట్టుకుంటావు, నీ కుటుంబం చక్కగా అభివృద్ధిపరుచుకుంటావు, నీ కుటుంబం చక్కగా నడిపించుకోగలుగుతావు. అవును, మంచి ఇల్లాలు అనిపించుకుంటావు. అవును, నిన్ను చూసినట్టు వారు అనేకులు దేవుణ్ణి మహిమపరుస్తారు, నేర్చుకుంటారు. ఆ రకంగా నీవు ఉండాలి. ఏమైపడుతుంది? బద్ధకంగా పనిచేసేవాడు చదువుదాం దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. శ్రద్ధ ఎప్పుడైతే ఉందో ఐశ్వర్యం అదే వచ్చేస్తాడండి. ఏమండి, ఐశ్వర్యవంతుడు అవ్వాలంటే మొదటగా శ్రద్ధ కలిగి ఉండాలి. అవునండి, ప్రతి విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. ఆత్మ సంబంధముగా కూడా నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి. నువ్వు శ్రద్ధగా బైబిల్ చదివితే నీ బిడ్డలు శ్రద్ధగా బైబిల్ చదువుతారు. నువ్వు శ్రద్ధగా దేవుని సన్నిధికి వెళితే శ్రద్ధగా నీ బిడ్డలు దేవుని సన్నిధికి వెళతారు. కాబట్టి శ్రద్ధ అనేది ఉండాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దరిద్రుడు ఏమైనా భయపడుతుందంటే బద్ధకంగా పనిచేయటంలో దరిద్రత వస్తుంది, శ్రద్ధ చూపడంలో ఐశ్వర్యం వస్తుంది. ఐశ్వర్యం రావాలా, దరిద్రత రావాలా? దరిద్రత ఎవరం కోరుకోం కదా, ఐశ్వర్యం కోరుకుంటాం. ఆ ఐశ్వర్యం ఎక్కడ లేదు, నీ దగ్గరే ఉంది. నువ్వు శ్రద్ధ కలిగి ఉంటే, నువ్వు శ్రద్ధగా ఆత్మీయత జీవితాన్ని నువ్వు సిద్ధపరచుకుంటే, అలమర్చుకుంటే, అవునండి, దేవుని యొక్క ఐశ్వర్యం నీకు ఇస్తాడు. ఐశ్వర్యము
ఘనతలు ఆయన చేతిలో ఉన్నాయి. అది బద్ధకంగా ఉన్నవాడికి ఎవరు? అవునండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది కదా, శ్రద్ధ గల వారుగా ఉండాలి, బద్ధకంగా ఉండేవారుగా ఉండకూడదు. కాబట్టి అశ్రద్ధ వల్ల శాపం వస్తుందండి. అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అవుతాడట. యెహోవా కార్యాన్ని అశ్రద్ధగా చేయకూడదు, శ్రద్ధ చూపించాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనాన్ని ఒక మాట చదువుకుందాం. అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనుపరిచితివి, నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాటలాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గెహజీకి ఆజ్ఞేయగా. సరిపోతుందండి. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఈ మాట అనుసున్నది దైవజనుడిగా ఎలీషా. ఎవరిని అంటే గనురాలైన సునేమీరాలుతో మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే నీవు మా ఎడల ఇంత శ్రద్ధాభక్తి కలుగు చేస్తున్నావు, ఇంత శ్రద్ధాభక్తులు చూపిస్తున్నావు మా ఎడల, మీకోసం నేను ఏం చేయాలి, నీకోసం నేను ఏం చేయమనో చేస్తాను. అవును ప్రియులారా, దైవజనుడు ఆ ఊళ్ళోకి వచ్చినప్పుడు ఈ సునేమీరాలు ఏం చేసిందో తెలుసా? ఆయనకు ఎదురెళ్ళి, అయ్యా మీరు వెళ్తూ ఉన్నప్పుడు మీ పని చూసుకుని ఇక్కడ కొంచెంసేపు మా ఇంట్లో అడుగు పెట్టి వెళ్ళండి, మా ఇంటికి వచ్చి ఆతిథ్యం తీసుకుని వెళ్ళండి అని బలవంతం చేసిందంట. సరే, వచ్చినప్పుడల్లా అక్కడ ఆగి ఆతిథ్యం తీసుకుని వెళుతూ ఉన్నాడు. ఒకరోజు ఆమె ఏం చేసిందంటే, మన ఇంటికి వచ్చి వెళుతున్నటి వాడు దైవజనుడు అని తన భర్తతో చెప్తుంది. ఆయన దైవజనుడయ్యా, మన ఇంటికి వచ్చి వెళ్తూ ఉన్నాడు కదా. తన భర్త చూస్తూ ఉన్నాడు. ఈమె వచ్చినప్పుడు చక్కగా ఆతిథ్యం సిద్ధపరుస్తుంది. ఆయన వెళ్తూ ఉన్నాడు. అయితే తన భర్తతో అంటుంది కదా, మన ఇంటికి వచ్చినట్టు వాడు దైవజనుడు, ఆయన వెళుతూ ఉన్నాడు. కానీ ఆయన వచ్చినప్పుడు ఆయనకు ఒక ప్రత్యేకమైన ఒక స్థలాన్ని సిద్ధపరిస్తే బాగుండు అంటే ఏమంటావు? ఏమీ లేదండి, ఒక గది కడదాం. ఆయన వచ్చినప్పుడు ఆ గదిలో కొద్దిసేపు రెస్ట్ తీసుకుని వెళ్తాడు. ఆయన చాలా దూరం నుంచి వస్తాడు. ఆయన మళ్ళీ చాలా సమయం పడుతుంది తిరిగి వెళ్తాను, కనుక ఇక్కడ కొంత ఆయన రెస్ట్ తీసుకువెళ్తే మంచిది అన్నప్పుడు అలాగే నేను గది కట్టేసాడండి ఆయన. చూడు ఆయన ఎంత మంచోడు. భార్య చెప్పగానే ఎందుకు ఏంటి అని అడగకుండా కట్టేయడు. ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు ఇప్పుడు గది చూపిస్తుంది. అయ్యా మీరు అలా తీసి వెళ్ళిపోతున్నారంటనే. అలా కాదండి, మీరు చాలా దూరం ప్రయాణం చేసి వస్తున్నారు, మళ్ళీ చాలా దూరం వెళ్ళాలి. ఈ లోపల ఇదిగోనండి మీకోసం ఈ గది కట్టాను, ఇదిగో ఆ గదిలో మంచం పెట్టాను, అక్కడ ఒక దీపం పెట్టాను, అక్కడ పీట పెట్టాను. ఇదిగో మీరు వచ్చినప్పుడల్లా అక్కడ విశ్రాంతి తీసుకుని ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మీరు ఇది కేవలం మీకోసమే కట్టాం కనుక మేము వాడం ఆ రూమ్ని, ఆ మంచాన్ని కానీ, ఆ దీపాన్ని కానీ, ఆ పీటను కానీ, ఆ బల్లను కానీ మేము వాడం. కేవలం మీకోసమే మేము ఇక్కడ ఏర్పాటు చేస్తాం కనుకండి. మీరు ఎప్పుడైనా స్వతంత్రంగా ఏ సమయమైనా అసమయమైనా ఏ సమయంలో రావచ్చు, ఆడ విశ్రాంతి తీసుకుని మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. మీకోసమేనండి ఈ రూమ్ కట్టింది, ఈ గది కట్టింది అని చెప్పినప్పుడు ఆయనకి ఆశ్చర్యమైందండి. దైవజనుడికి ఆశ్చర్యమైంది. ఏంటి ఎంత శ్రద్ధాభక్తులు మా ఎడలో కనిపిస్తున్నావు? చూడండి, ఆయన కనిపిస్తుంది ఈమెకి ఏదన్నా సహాయం చేద్దాం, ఆమెకి ఏదైతే అవసరం ఉందో అవసరం తీర్చేద్దాం, సహాయం ఆమె అడగలేదు. చాలామంది ఏమంటారంటే, ఎవరు తీసుకోండి, మాకు వద్దన్నాం అనుకోండి, ఎవరిని మీరు తీసుకోకపోతే మాకు ఆశీర్వాదం రాదంటారు. ఎందుకంటే ఆశీర్వాదం మాకు రావాలి, కానీ అది కూడా లేదండి. ఆమెకి ఆశీర్వాదం కోసం చూడట్లేదు ఆమె. ఆయన దైవజనుడు,
వచ్చినప్పుడు కొంత రెస్ట్ తీసుకుని వెళ్ళాలంతే కూరుకుంది. ఈయన అనుకుంటున్నాడు ఆమెకి ఏదో ఉపకారం చేయాలి, ఏదో చేసేయటం కాదు. ఆమెకి ఏంటి అవసరం, అవసరం తెలుసుకుని అవసరం తీరుద్దాం. గాయకు చెప్పడానికి పిలిచిరా, వచ్చి పిలిచి తలుపు చాటు నిల్చుంది. అమ్మా, ఇంత శ్రద్ధాభక్తి మా ఎడ కనపరుస్తున్నావు కదా, ఎంత శ్రద్ధ చూపించావమ్మా, ఏకంగా ఒక రూమే కట్టేశావు. కనుక నీ గురించి మేమేం చేయాలి? రాజుతో ఏమైనా మాట్లాడమంటావమ్మా? ఏదైనా పనుందా చెప్పు, లేక సైన్యాధిపతితో మాట్లాడమంటావా? ఏదైనా గొడవ ఏదైనా ఉందా సరిహద్దుల్లో చెప్పు. ఎందుకు అడుగుతున్నాడంటే, దైవజనుడు అంటే, దైవజనుడు మాట అంటే రాజు సైతము కూడా వెంటనే కూడా ఆ మాట స్పందిస్తాడండి. అంత ఇలువ అన్నమాట. ఎందుకంటే అమెరికా దేశం ఉందనుకోండి, సపోజు వారు ఏ కార్యక్రమం జరిగించినా మొదట ప్రార్థన చేయించుకుని అప్పుడు వాళ్ళ యొక్క అధికారంలోకి వెళతారు. కాబట్టి దైవజనుడికి అక్కడ ప్రాధాన్యత ఇస్తారు. అంటే దేవుడు తర్వాత దైవజనుడు ప్రాముఖ్యమని ఎంచుకుంటారు. అలాగనే ఇక్కడ ఒకవేళ ఈ దైవజనుడు రాజుగారితో చెప్తే ఏదైనా చేస్తాడు. కాబట్టి ఏం చేయమంటావమ్మా? నీ గురించి ఏమైనా రాజుగారితో ఏమైనా మాట చెప్పి ఏదైనా పని చేయించమంటావా? సైన్యాధిపతితో చెప్పి ఏదైనా సమస్యలను పరిష్కరించమంటావా? ఏం చేయమంటావమ్మా? నీ చూస్తే మేడ ఎంత శ్రద్ధాభక్తి చూపిస్తున్నావు. శ్రద్ధ, ఎంత శ్రద్ధ అండి. ఆ శ్రద్ధలోనే భక్తి వచ్చిందండి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే శ్రద్ధ ఉంటుందో అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె అంటుంది, అయ్యా నేను నా స్వజంలో ఉన్నాను అంటుంది. అంటే అర్థం ఏంటంటే, నా పుట్టూరు ఇదే ఊరు, నా అత్తవారి ఊరు ఇదే ఊరు, నా రక్త సంబంధులందరూ ఇక్కడే ఉన్నారు, నాకు కావాల్సినంత ఇక్కడే ఉన్నారు, నాకు ఏది కావాల్సినా నాకు వాళ్ళు చూస్తారు, నాకేం అవసరం లేదు. మనం అయితే ఏమంటాం? ఏమంటే నీ గురించి ఏమన్నా సీఎం గారితో మాట్లాడండి అంటాం కదా. ఎవడు కలెక్టర్ గారితో ఏమైనా మాట్లాడమంటావా? నేను చెప్తాను చేస్తాడు. అవునండి. హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడమంటావా అంటే మనం ఏం చేస్తామండి? ఏం చెప్తాము కదా, ఏమంటుంది? నాకేం అవసరం లేదు. ఏమి ప్రతిఫలం ఆశించకుండా పరిచర్య చేస్తుంది చూడండి, దేవుని కార్యం చేస్తుంది చూడండి. ప్రతిఫలం ఆశించలేదు కానీ ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ప్రతిఫలం ఆశించకుండా ఈమె శ్రద్ధ చూపిస్తుంది. దానివల్ల వచ్చే ప్రతిఫలం ఏంటి గమనించినట్లయితే అప్పుడు శిష్యుడితో అంటున్నాడు, ఆమె ఏమీ వద్దంటుందయ్యా, అసలు ఆమెకి ఏం కొరతుందో చూడు. అయ్యా ఆమెకి కుమారులు లేడా? ఆమె చూస్తే ముసలామి, ఆయన భర్త చూస్తే ముసలాడు, బాగా చెప్తున్నావయ్యా అనాలి కదా. లేదండి. అయితే ఆమె పిలువ మీదడికి ఇదే సంవత్సరం కల్లా నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడమ్మా అంటే ఆమె నమ్మలేకపోయింది. అమ్మా ఈ మాట జరితీరద్దమ్మా, సంవత్సరం తర్వాత నీ జీవితంలో జరితీరద్దమ్మా అని వెళ్ళిపోయాడండి. తన ముసలోడు, భర్త ఏమో ముసలోడు, ఈమె కూడా వయసు గతించిపోయి ఉండొచ్చు కదా. కానీ దైవజనుడి మాట ప్రకారంగా ఆమె గర్భం ధరించింది, కుమారునికి అందండి. అద్భుతం కదా. ఆమె ఎప్పుడో ఆశలు వేసుకుంది, వేసుకుందండి. ఇక పిల్లల ఆశలు ఏమీ లేదు. కానీ ఆమె దేవుని ఎడల, దేవుని యొక్క చావుకుల ఎడల ఆమె కలిగిన భక్తి చూసారా, శ్రద్ధ చూసారా, అదేం చేసిందో తెలుసా? అసాధ్యాలను సాధ్యపరిచింది. అద్భుతమైన కార్యాలు అక్కడ ఇందులో జరిగాయి. దీనికి కారణం ఆమెలో ఉన్నటువంటి శ్రద్ధ. అవునండి, మనము కూడా దేవుని ఎడల, దేవుని పరిచర్య ఎడల, దేవుని పని ఎడల, ప్రార్థన ఎడల, వాక్యం ఎడల, దేవుని సన్నిధి ఎడల మనం శ్రద్ధ కలిగిన వారిగా ఉన్నప్పుడు నువ్వు అడగకపోయినా కానీ నీ అవసరం తెలుసుకుని, నీ అవసరం ఎరిగిన వాడై, నీ అక్కరలు తీర్చేవాడై ఉన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. చూడు, ఒక మాట చదువుదామా? బైబిల్ ఏం చెప్తుందంటే,
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15లో దినములు చెడ్డవి గనుక సమయం పోనీయక సద్వినియోగపరుచుకునుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండినట్లు చూసుకొనుడి అని రాయబడుతున్నాడు. దినాలు చెడ్డాయి, సమయం పోనీయకు. ఈ సమయంలో అవును, ఈ యొక్క సమయం పోనీయొద్దు. ఈ రోజున చేయవలసిన ప్రార్థన ఈ రోజు చేసేది, రేపు చేద్దాం అనుకోవద్దు. ఈ రోజు చదవలసిన బయటలు ఈ రోజు చదువు, రేపుకి వాయిదా వేయద్దు. ఏ రోజున చేయవలసిన పని ఆ రోజున చేసాయి. ఏ రోజు ప్రార్థన చేయి ఆ రోజు ప్రార్థన చేయి. ఏ రోజు దేవుడికి ఇవ్వచ్చు దేవుడికి ఇచ్చాయి. ఏదైనా సరే రేపటికి వాయిదా వేయద్దు. దేవుడికి ఏదైతే ముఖ్యమో రేపటి చూడొద్దు, తీర్చు. ప్రభునందు పిల్లరా, అవునండి, అశ్రద్ధ చేస్తే శాపగ్రస్తుడు అవుతాడట. యెహోవా కార్యాన్ని అశ్రద్ధగా చేయకూడదు. యెహోవా ఒక మాట ఇచ్చి అశ్రద్ధగా ఊరుకోకూడదు. అది శాపం వస్తుంది, ఆశీర్వాదం పోయి. కాబట్టి మనం శ్రద్ధగా మనము ఆ పనిని చేయాలి. ఇంకా పరిశుద్ధ గ్రంథం చూసినట్లయితే నా చెప్పాను కదా, దినవృత్తాంతములు 2వ గ్రంథం 29వ అధ్యాయము 20వ వచనం చదువుకుని ఇంకొక మాట చదువుకుని ముగించుకోవచ్చు. 29:20. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. రాజ్యము కొరకును ఇంకా పెందలకాడే ఇంకా చీకటి ఉండగానే లేచి అధికారులను సమకూర్చుకొని దేవుని మందిరానికి వెళ్ళాడు, దేవుని సన్నిధికి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడు? పెందలకాడే తన అధికారులందరినీ సమకూర్చుకున్నాడు. ఈయన ఆజ్ఞిస్తే సరిపోద్దండి, కానీ వాళ్ళందరినీ సమకూరుస్తున్నాడు. తన వెళ్ళటమే కాదు, తన అధికారులందరూ సిద్ధం చేస్తున్నాడు. తన కింద ఉన్న వారిని కూడా ఆయత్తపరుస్తున్నాడు. నీ మట్టిగే కాదు, నీ కుటుంబాన్ని సిద్ధపరచాలి, నీ బిడ్డలను సిద్ధపరచాలి, నీ కింద ఉన్న వారందరినీ సిద్ధపరచాలి, దేవుని సన్నిధికి నడిపించాలి. అటువంటి శ్రద్ధ నీకు ఉన్నదా? నీవు నీ కుటుంబం గురించి నువ్వు పట్టించుకోకపోతే, నీ బిడ్డ గురించి నువ్వు పట్టించుకోకపోతే ఇంకా నీ గురించి ఏం పట్టించుకుంటావు నీవు? ఇంకా శ్రద్ధ ఏముంది? అవునండి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు శ్రద్ధ కలిగి నీవు నీ గురించి పట్టించుకోవాలి, ఇతరుల గురించి నీ కుటుంబం గురించి కూడా సిద్ధపరచాలి. ఇంకా చీకటి ఉండగానే మగ్దలేని మరియు ఇంకా కొంతమంది స్త్రీలు కలిసి ఇంకా చీకటి ఉండగానే ఇంకా ఎలుగు రాకమునిపే ఆ శ్మశానంలోకి వెళ్ళి యేసు ప్రభు సమాధి మీద సుగంధ ద్రవ్యాలు పుయ్యాలని వెళ్ళారండి. ఇంకా చీకటి ఉండగానే ఎలా సమకూర్చుకున్నారండి, ఎంత ఎవరి పురుగొల్పబడ్డారండి. కానీ ఒక అద్భుతం చూశారు, ఆశ్చర్యమైన కార్యం చూశారు. శిష్యులు కూడా చూడలేదు. అలా చెప్తే అప్పుడు శిష్యులు చూశారు. ఏమండి? పెందలకాడే ఇంకా చీకటి ఉండగానే ఆదివారం ఉదయాన్నే వారి సమాధి దగ్గరికి వెళ్ళారు అంటే ఏమండి? మరి అంతకుముందు ఎంతసేపు ముందు లేచారంటారా? 1 గంట, సుమారు 2 గంటల ముందు లేస్తే కానీ సిద్ధపరచుకోవాలి కదా అన్నీ కూడా. అంటే ఎంత శ్రద్ధ అండి. కనుక ప్రభు వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు. శిష్యులు కంటే ముందు ప్రభు వాళ్ళకి కనిపించాడు. కారణం శ్రద్ధ. అవునండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా ఒక మాట చదువుదాం. సామెత గ్రంథం 6వ అధ్యాయం 9 నుండి 11 వరకు కొన్ని విషయాలు చదువుదాం. 6, 9 నుండి 11. సోమరి ఎందాక నీవు పండుకొని ఎందాక పడుకుంటాం, ఎప్పుడు నిద్ర లేచెదవు? సోమరిగాడితో చెప్తున్నాడు, సోమరి ఇంక లేకవా, ఎందాక పడుకుంటావు? పొద్దు పొడిచింది, జామ్ అయ్యింది, 8 అయ్యింది, 9 అయ్యింది, 10 అయ్యింది, 11 అయ్యింది, ఏమన్నా లేకవా? ఓ దైవజ్ఞుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, నేను విన్నాడు మాట ఏంటంటే, వారు అబ్బాయి అట పాఠాలు నిద్రవుతాడంట, రాత్రులు నిద్రవుతాడంట. పైగా చెప్తాడు ఏమంటారంటే, ఇటు నిద్ర ఎలా పడుతుందో కానీ రాత్రులు నిద్రవుతాడు, పాఠాలు నిద్రవుతాడు, తింటాను ఎత్తాడండి. ఎంత దారుణం అండి,
ఎంత బాధాకరమైందండి ఇది. అందుకునే ఏమండి దరిద్రుడిగా ఉన్నాడు ఈరోజు, సోమరివాడిగా ఉన్నాడు ఈరోజు. ఎంత పడుకుంటావు, ఎప్పుడు నిద్రలేస్తావు, ఇంకా కొంచెం నిద్రించదనని అనుకుంటాడు పడుకునేవాడు. ఇంకా కొంచెం నిద్రిస్తానని, కొంచెము కునికెదనని, కొంచెం సేపు ఇంకో కురికేస్తానని, కొంచెం సేపు చేతులు కొంచెం సేపు చేతులు ముడుచుకుంటానని, పరుండెదనని నీవు అనుచుందువు. పరుండెనని నీవు అనుచుందువు. గమనించారా? నిద్ర అనేది అందరికి అవసరం. నిద్రపోవాలి, నిద్రపోయేసాం నిద్రపోవాలి. నిద్ర మేలుకు వచ్చిన తర్వాత నిద్ర అవ్వకూడదు, పడుకోకూడదు. అదో దరిద్రం. చాలామంది ఏంటంటే నిద్రపోయేవాడు లెగ్గొడితే లేచిపోతాడు, మెలుకున్న వాడు లెగ్గొడితే లేకడం. ఎందుకంటే సోమరితనం. లేగుతాను గంజేపు లేగుతాను అని దుప్పటి ఇంకా తలుపుకుంటూ ఉంటాడు, ఇంకా ముసుకేస్తూ ఉంటాడు. కంచేపు 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 అనుకుంటాడండి, లెగడు. అవునండి, నిద్రపోయాలని చెప్పి నిద్రపో. మెలకుగా రాగానే మళ్ళీ పడుకోవద్దు. మెలకువకు వచ్చిందో పడుకుంటే అది దరిద్రం. చూడండి, అలా చేయటం వల్ల ఏమవుతుందో 11 వచనం. ఎందుచేత పైన చెప్పబడిన విషయాలు బట్టి అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నువ్వు కొనుక్కుంటున్నావు అనమాట. ఈ దరిద్రం అనేది నీ దగ్గరికి వస్తుంది, నీతో స్నేహం చేస్తుంది, నీతో జతగాడుతుంది. ఏంటి అంటే దరిద్రం. ఎప్పుడు దరిద్రమే. కారణం ఏంటి? ఇంకా కొంచెం సేపు చేతులు పూడ్చుకుంటాను, ఇంకా కొంచెం పడుకుంటాను, ఇంకా కొంచెంసేపు నిద్రలుతాను అనుకుంటే దరిద్రం. దోపిడిగాడు వచ్చినప్పుడు అంటే దోపిడిగాడు ఏం చేస్తాడు? మొత్తం దోసిపోతాడు కదా. అలాగే దరిద్రం నీ దగ్గరికి వస్తుంది. ఆదివారం వచ్చినట్టు లేమి నీ యొద్దకు వస్తుంది. లేమి ఏది ఉండదు ఇంట్లో, ఉదాహరణకి ఏంటి ఏమీ ఉండవు. ఏదో అప్పులకి వెళ్ళటం ఎంత మాటను, అది లేదు ఇది లేదు అది లేదు ఇది లేదు. ఇదే దరిద్రం. కారణం ఏంటో తెలుసా? ఇదిగో సోమరితనం, బద్ధకం. అవునండి, బైబిల్ రాయబడుతుంది కదండి, సోమరివాని చేను దాటొస్తేనంట ముళ్ళ కంచెలంట, అక్కడ గచ్చపోతాడంట అండి. ఎందుకని? ఏమంటే దున్ని చప్పుడుతున్నాడు, అందరూ ఆకుమడిపోయాడు, ఊడ్చేటప్పుడు ఓడ్చడు, అందరూ ఊడుతున్నాడు, ఆకుమడి పోతాడు, అందరూ కోతలు కొత్త ఊడి పుడతాడు. తర్వాత చేరికి ఏం పడుతుంది? ఏం పండుతుంది. తర్వాత చివరికి నిరాశ, అవన్నీ గచ్చిపోతలు ముళ్ళతప్పలు మొలుతాయి అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుకనే బద్ధకంగా పనిచేయవాడు ఏమవుతాడు? దరిద్రం అవుతాడు. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడవుతాడు. దరిద్రతే కాదు, లేమియే కాదు, శాపం వస్తుందండి, శాపం వస్తుందండి. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ప్రార్థన చేయ విషయంలో కానీ, వాక్యం ధ్యానించే విషయంలో కానీ, దేవుడి సన్నిధికి వెళ్ళే విషయంలో కానీ, దేవుడి గారి మొక్కు కూడా చెల్లించే విషయంలో కానీ, ఏ విషయంలో కూడా అశ్రద్ధ చేయొద్దు. ఆ దరిద్రత మనం తెచ్చుకోవద్దు. మెలకు కలిగి ప్రార్థన చేద్దాం, శ్రద్ధ కలిగి దేవుని వాక్యం ధ్యానిద్దాం. అవునండి, సురుకైన వారుగా ఉందాం, దేవునికి సరికి పరిగెత్తుకునే వారుగా ఉందాం, ఆరాధించేవారుగా ఉందాం. దినాలు చెడ్డవి కనుక సమయాన్ని మనము సద్వినియోగపరుచుకునేవారుగా ఉందాం, జ్ఞానులుగా ఉందాం, అజ్ఞానిగా ఉండొద్దు, సోమరితనంగా ఉండొద్దు, మెలకు కలిగి ఉందాం, సురుకైన వారుగా ఉందాం. ఎంత మంచి సాక్ష్యం అండి. ఏ ప్రియులు సురుకైన వారు, దేవుని బిడ్డలు సురుకైన వారుగా ఉండాలి తప్ప ఒకరి దగ్గర చెప్పుకుచ్చుకున్నట్లుగా ఉండకూడదు. ఎవరు చెప్పించుకోకూడదండి. మన దగ్గర నేర్చుకోని వారుగా మనము మాదిరిగా ఉండాలి. దేవుని సందులో కూడా ఏమండి, ఎప్పుడో కాదండి, అవును, సమయానికంటే ముందు వెళ్ళి మొదటి ప్రార్థన కంటే ముందు అక్కడ ఉండాలి. లేదంటే దరిద్రం వస్తుందండి. దోపిడిగాడు వచ్చినట్టు దారిద్ర్యంతో మన దగ్గరికి వస్తుంది. యెహోవా కార్యం అశ్రద్ధగా చెయ్యొద్దు, శాపగ్రస్తుడు అని రాయబడుతుంది. ప్రభునందు పిల్లరా, మనము ఆశీర్వాదానికి వాస్తవం పిలువబడ్డాం, కానీ శాపగ్రస్తుడు పిలువబడలేదు కదా. ఆ వాక్యం చదువుకుందాం. పేతురు పత్రిక 3:9, మొదటి పత్రిక 3:9. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే కనుక
కీడుకు ప్రతి కీడైనను దోషులకు ప్రతి దోషులను చేయగా దీవించుడి. ఎందుకు దేవుడిని రక్షించాడు? ఎందుకు దేవుడిని పిలిచాడు? ఎందుకు ఆయన్ని ఆకర్షించాడు? ఎందుకు నీవు ఆయన త్రిప్పాడు అంటే ఆశీర్వాదం ఇవ్వటానికి, నీకు దేవుని దీవెన ఇవ్వటానికి. కనుక ఆశీర్వాదానికి పాత్ర ఉండడానికే పిలిచాడు మనల్ని, కానీ ఎవరి శాపగ్రస్తులు అవడం మనం పిలలేదు. కాబట్టి అట్టి ఆశీర్వాదం పొందినట్లుగా ఇక నుండి అయినా మనం శ్రద్ధ కలిగిన వారిగా ఉందాం, మెలకు కలిగిన వారిగా ఉందాం, బుద్ధి గల కన్యక వలె ఉందాం. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయును గాక. ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యం ఫలింపచేయండి ప్రభువా. ఇన్న బిడ్డలందరినీ దీవించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.